టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైన కూడా పలువురు చాలా అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాల్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి హైకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. దీనిపైన హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఏదైతే నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టడం జరిగిందో వాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం చేసుకోవచ్చు అని, అంటే దానికి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉండడం జరుగుతుందో, అంటే ఫలితాలు అయిన తర్వాత వారికి నియామక పత్రాలకు ముందు ఏమేమైతే ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, క్రిమిలేయర్‌కి సంబంధించిన వాటన్నిటిపైన గూడా వాళ్ళందరూ గూడా చెక్ చేసుకోవచ్చు. కానీ నియామక పత్రాలు జారీ మాత్రం వద్దు, ఇప్పుడే వద్దు. ఇదంతా గూడా పూర్తి స్థాయిలో ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దిగా చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి, ఇప్పటివరకు సర్టిఫికేషన్, వెరిఫికేషన్ మాత్రమే చేయాలని చెప్పడం జరిగింది. సో, దీనికంటే ముందుగానే ఫలితాలకు సంబంధించి చూసుకున్నట్టయితే, ఒక ఫలితాలకు ముందుగా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చారని, అలాగే మెయిన్స్‌లో మరొక హాల్ టికెట్ ఇచ్చారని చెప్పేసి అభ్యంతరాలు రావడం జరిగింది. అలాగే ఎవరైతే పిటిషనర్‌లు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన నేపథ్యం కనబడుతుంది కాబట్టి, దీనిపైన కూడా ఇప్పటివరకు ఏదైతే ప్రక్రియ చేపట్టడం జరిగిందో అది చేసుకోవచ్చు. కానీ నియామక పత్రాలు మాత్రం ఇవ్వనేది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.